ఈ చెట్టు చూస్తున్నాను ఎండిపోతే రాసి పడేయండి రిపోర్ట్ ఖచ్చితంగా. సరే నేను బయలుదేరుతా, ఇంకా లేట్ అయింది నాకు. లేదు నేను తొందరగా బయలుదేరాలి ఈసారి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ని, అలాగే పక్కన కావలి డివిజనల్ కోఆపరేటివ్ తిరుపాల్ రెడ్డి, సబ్ డివిజనల్ ఆఫీసర్ సుభాష్ని, సంఘం సిఇఓ దస్తగిరి గారు, వారి సిబ్బంది అందరూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ మే నెలలో ఈ వేసవి తాపం తగ్గించడానికి బీట్ ది హీట్ అనే ఒక ప్రోగ్రాం డిజైన్ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ ఆదేశాలు అనుసరించి మన జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ప్రతి సహకార సంఘంలో మనము మజ్జిగ చలివేంద్రాలు, మంచినీటి చలివేంద్రాలు, మెగా హెల్త్ క్యాంపులు, ఇంకుడు గుంతల తవ్వకము, అలాగే ఈ పశువులకు, పక్షులకు నీళ్లు పెట్టడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం ఏర్పాటు చేశాము. దీంట్లో భాగంగా సంఘం మండలంలోని సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మజ్జిగ చలివేంద్రము, మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఈ మండలంలో ఈ సొసైటీని మంచి అభివృద్ధి దశలో తీసుకొని పోతున్నాము. ఈ సొసైటీ ఈ మధ్య ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగా చేసింది. అలాగే దీనికి ఒక పెట్రోల్ పంపు కూడా మనము ఇచ్చినాము, గవర్నమెంట్ ఇచ్చింది. ఈ ప్రాంతపు ప్రజలకు ఈ సంఘం ద్వారా మంచి సేవలు అందించడానికి మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సంఘము మనది అని, ఈ సంఘంలో పెట్టుబడులు పెట్టాలా, డిపాజిట్లు పెట్టాలా, ఈ సంఘ నిధులు పెంచాలా, ఈ సంఘం నుంచి మంచిగా సేవలు పొందాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ వేసవి తాపం తగ్గించడానికి ఈ మజ్జిగ చలివేంద్రాలు, ఈ మంచినీటి చలివేంద్రాలు ఈ సంఘం ప్రాథమిక వ్యవసాయ సంఘంలో పెట్టడం జరిగింది. ఈరోజు డివిజనల్ కోఆపరేటివ్ సాబ్ కావలి తిరుపాల్ రెడ్డి గారు, సబ్ డివిజనల్ అధికారి సుభాష్ గారు, సంఘ సిఇఓ దస్తగిరి గారు, వారి పిఐసి సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ ఇన్స్పెక్టర్ గారు, వారందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన జిల్లాలో ప్రత్యేకించి ఎక్కడ లేని విధంగా మనకు సంఘం రిజర్వాయరు, సోమశిల రిజర్వాయర్ నుంచి నీరు విడుదల వేరే రకంగా ఉండడం వలన మన పంట ఎడగారు కూడా వస్తుంది. కాబట్టి రైతులకు కావలసిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలే కాకుండా మనం ఎరువులు కూడా గత సీజన్లో ఇక్కడ సంఘంలో ఎరువుల స్టోర్ మనం పెట్టించాము, ఎరువుల దుకాణము. ఇప్పుడు కూడా మనము ఒక 50 మెట్రిక్ టన్నులు ఇక్కడ మార్కెట్ ద్వారా ఇంటెండ్ పెట్టాము. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండే సభ్య రైతులందరూ మన సంఘం ప్రాథమిక వ్యవసాయ సంఘం ఇచ్చే ఎరువులు పొందాలా, నాణ్యమైన ఎరువులు మనము ఇఫ్కో వాళ్ళకి ఇస్తాము. అలాగే ఈ పెట్రోల్ బంకులో కూడా మంచి నాణ్యమైన పెట్రోల్ లభిస్తుంది.